హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ నమస్కారం. నేను మీ బ్యాచిలర్ స్టైల్ వంటలు. బ్యాచిలర్స్ కదా ఫ్రెండ్స్, నేను మా ఫ్రెండ్ ఊరికి వెళ్ళింది. నేను కారణం ఉన్నాను, ఆర్డర్ పెట్టుకున్నాను. కానీ బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. కానీ ఇవి అయితే ముదిరిపోయినాయి. కోపం వచ్చింది. ఇంకా తప్పదు కదా, మళ్ళీ ఆర్డర్ పెట్టుకొని మళ్ళీ బాగలేవని చెప్పి మళ్ళీ పెట్టుకోవడం అంత మనకుతో అంత స్తోమత లేదని ఇంకా ఇవే ఎట్లయినా ఇంకా కట్ చేసి చేయక తప్పదులే అని కట్ చేసి పెట్టాను. మ్యాక్సిమం ఒకటి పురుగు కూడా వచ్చింది. ఎంత చిరాకు పుట్టిందంటే అబ్బా ఏంది ఇది అని అనిపించింది. ఇంకా తప్పదులే ఇంకా చేసుకోవాలని అనుకున్నాను. నేను ఫోన్లో ఏదో చూసుకుంటే అట్లనే చేశాను. ఒకటి పురుగు ఉన్నది, నేను చూసుకోలేదు. మళ్ళీ తర్వాత అది మొత్తం తీసి మళ్ళీ కడిగి మళ్ళీ చేశాను. నాకు చిన్న కోపం రాలేదు ఫ్రెండ్స్, రియల్ చెప్తున్నా. ఏంద్రా బాబు ఇట్లా అనుకున్నా. బ్లింకిట్ మ్యాక్సిమం అంతా మంచిగా బ్లింకిట్లో నేను బ్యాడ్ అని నేనైతే చెప్పలేను. కానీ ఎందుకో బెండకాయ నాకు అంత మంచిగా రాలేదు. నాకు ఎందుకో అని అనిపించింది. ఇంకా అన్నీ బాగానే వచ్చినాయి. క్యారెట్ బాగానే ఉంది, బీట్రూట్ ఇంకా మిర్చి అవన్నీ బాగానే వచ్చాయి. మిర్చి కూడా కొంచెం తేడానే వచ్చింది. ఓకే, బయట తీసుకుంటే మిర్చి మాకు 1 వీక్ అవుతుండే, అది ఒక 2 రోజులు కూడా కాదు, అట్లా వచ్చింది మిర్చి. ఇంకా తప్పదు కదా, ఇంకా తీసుకోవాలి చేసుకోవాలి వంట అని ఇంకా ఆర్డర్ పెట్టినాం కాబట్టి తీసుకోవాలి. ఓకే, అన్నీ తీర్థయాత్రలు తిరిగి వచ్చాను ఫ్రెండ్స్. నేనైతే ఫ్యామిలీ వాళ్ళని పోయి వాళ్ళని కలిసి వచ్చాము. ఇంకా తప్పదు కదా, ఇంకా వాళ్ళని కూడా పోయి వచ్చినాయి. ఇంకా వాటర్ ప్రాబ్లం కావడం వల్ల ముక్క అసలు బాగలేదు, ఫీవర్ వచ్చినట్టు అయింది. ఇంకా అందుకోసం మెల్లగా ఇంకా ఇవన్నీ కట్ చేసుకుంటూ వంట చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, అది పురుగు వచ్చింది, అందుకే అక్కడ పడేసాను. చాలా కోపం వచ్చింది ఫస్ట్ రియల్. నేనైతే కోపం వస్తుంది కానీ ఇంకా తప్పట్లేదు ఆయన అనుకొని ఇంకా అట్లనే ఇంకా చేశాను. కానీ మస్తు టేస్ట్ అయింది, నిజంగా చాలా టేస్ట్ అయింది. బెండకాయలన్నీ కట్ చేసినాను. నిజంగా ఒకటి చెప్తున్నాను, ఫ్రెండ్స్తో మాత్రం ఎప్పుడు ఫ్రెండ్స్తో మాత్రం మంచి ఫ్రెండ్స్తో అయితే ఉండి హ్యాపీగా ఉంటే ఏం పర్లేదు. కానీ మంచిగా ఫ్రెండ్స్తో కొంతమంది ఉంటారు కదా చిల్లర ఫ్రెండ్స్, అట్లాంటి వాళ్ళతో మాత్రం అస్సలు ఉండకండి ఫ్రెండ్స్. నేనైతే ఒకటే సజెషన్ ఇస్తాను, అట్లాంటి వాళ్ళతో ఉంటే మీరు చెడిపోవడం ఏమో కానీ ఓకే అట్లాంటివి అయితే ఉండకండి. నేను మా ఫ్రెండ్ అయితే చాలా మంచిగా ఉంటాం, మంచిది అమ్మాయి కూడా, ఇద్దరం హ్యాపీగా ఉంటాం. 4 మెంబర్స్ ఉన్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ 4 మెంబర్స్ ఉన్నాం కానీ వాళ్ళు గొడవ వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. అంటే చిన్నగా ఏ పని చేయకపోతే ఇంకా కోపం వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా బ్యాచిలర్స్ ఉన్నప్పుడు అందరం పని చేసుకోవాలి, అందరం కలిసి హ్యాపీగా ఉండాలి. ఇంకా ఓన్లీ చికెన్ చేసినప్పుడు ఏదైనా పని చేసేవాళ్ళు, లేకపోతే ఇంకా పని చేసేవాళ్ళు కాదు, అంత ఘోరంగా ఉండేవాళ్ళు. ఇంకా తర్వాత మా ఫ్రెండ్ ఉండకపోతే మన ఇద్దరం ఉందామని చెప్పింది. సరేలే ఇంకా కలిసి ఉందామని అనుకున్నాను. ఇంకా టమాటా కోసాను, ఆనియన్ కూడా కట్ చేశాను. ఆనియన్ పెద్ద ఆనియన్ అది అందులో హాఫ్ కట్ చేశాను, హాఫ్ వేసేసాను. తర్వాత ఇంకా మొత్తం సిలిండర్ పైన చిన్న సిలిండర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మాది. ఆ సిలిండర్ కూడా మీకు తర్వాత నా హోమ్ టూర్ అంటే ఇది హోమ్ టూర్ రూమ్ టూర్ చేసినప్పుడు పక్క 100% చూపిస్తాను. నా బ్యాచిలర్ స్టైల్ వంటలకు మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే బాగా అనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేస్తే నేను ఎంత హ్యాపీగా ఉంటానో అంత హ్యాపీగా ఉంటాను. తర్వాత ఇక్కడ నుండి వేడి అయింది, వేడి అయిన తర్వాత ఇది ఎంత నిజంగా బాగా వేడి అయింది. మంచిగా పెట్టేసాను. పెట్టి చూడండి ఇట్లా వేడి అయిందని బాగా కాల్చుకున్నాను. ఎందుకంటే బెండకాయలు చిగురు ఉంటుంది కదా ఫ్రెండ్స్, బెండకాయ చిగురు ఉండడం వల్ల గలీజ్ అయిపోతుంది. బెండకాయ మొత్తం అది చిమిడి అయిపోతుంటుంది. అందుకోసం నేను ఇలా చేశాను. చాలా మంచిగా అనిపించింది, చాలా మంచిగా కూడా ఉంది. మీరు కూడా ఇలా బెండకాయ బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఇట్లా బెండకాయ కర్రీ అయితే చేసుకోండి, చాలా మంచిగా ఉంది. మీరు కూడా ఇలా చేసుకుంటారని నేను ఎప్పుడు అనుకుంటా. నా బ్యాచిలర్ స్టైల్ వంటల్లో ఫస్ట్ లాగ్ ఇదే. నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే వ్యూస్ పోతే పోవాలని అనిపిస్తుంది. వ్యూస్ పోయినా పోకుండా పెట్టాల్సింది తప్పదు. ఓకే, నాకు ఆర్థిక పరంగా అసలు రూమ్ రెంట్ కూడా కట్టుకోలేకపోతున్నాను. అట్లా చదువుకోవాలి, పార్ట్ టైం వర్క్ చేసుకోవాలి అని నేను చాలా అనుకుంటున్నాను. అందుకోసమే నేను ఇట్లా వంట చేస్తుంటాను కాబట్టి టైం పాస్ చేసుకుని వంట చేసేవారు. ఏదో ఒక వీడియో తీసుకున్నాం అనుకో, ఆ వీడియో అప్లోడ్ చేసుకుంటే ఓకే యూట్యూబ్ ఛానల్లో వీడియో పడి ఉంటుంది కదా అని ఒక చిన్న హోప్తోనే నేను ఇలా వీడియోలు చేస్తున్నాను.
నేను ఒక మంచి సక్సెస్ కావాలి, నాకు హ్యాపీగా నేను సక్సెస్ కావాలని చాలా కోరుకుంటున్నాను. చదువు పరంగా గ్రూప్స్ రాశాను, ఆ గ్రూప్స్ అస్సలు రాలేదు, చాలా బాధ అనిపించింది, చాలా ఏడుపు వచ్చింది, కొన్ని రోజులు డిప్రెషన్లో పోయాను కూడా. అని ఇంకా తప్పదు కదా ఫ్రెండ్స్, ఇంకా డిప్రెషన్లో పోయినా ఏడిపోయినా మనం ఏం చేయలేము. అట్లానే సాగదు, ప్రశాంతంగా ఉండి చదువుకొని మళ్ళీ చదవాలి. ఎన్నిసార్లు ఫెయిల్ అయినా ఏదో ఒక రోజు మనకు లక్ ఉంటుంది కదా. అందుకోసమే నేను అనుకోని నేను ఎప్పుడు చీ కాదు అని అట్లా అనుకోను, లేదు వస్తుంది, ఇప్పుడు కాకపోతే మళ్ళీ వస్తుంది అని నేను చాలా అనుకుంటా ఫ్రెండ్స్. అట్లా ఎందుకో కానీ నాకైతే అట్లా అనుకోవడం అయితే చాలా ఇష్టం. ఓకే నీకు బాగా గర్ల్స్ ఉన్నాయి, అమ్మ నువ్వు చదువుతున్నావు, టెస్ట్లో మిస్ అయినా మళ్ళీ కూర్చొని చదువుతున్నావు అని మా ఫ్రెండ్స్ చాలామంది అంటారు. చదవాలి తప్పదు, చదవకపోతే ఇంకా తప్పదు కదా, అట్లనే ఉంటుంది. తర్వాత రైస్ కుక్కర్ పెట్టాను, రైస్ కుక్కర్ పెట్టి ఆయిల్ వేసాను, ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేడి అయిన తర్వాత ఆనియన్ పొడవుగా కట్ చేసుకున్నాను, అది చూపించాను అనుకుంటా మీకు. ఆనియన్ పొడవు కట్ చేసుకున్నాను, పొడవు కట్ చేసుకున్న తర్వాత ఆనియన్ కొంచెం నూనె, ఈసారి నూనె వేడి ఎక్కినాకనే వేసాను. ఎప్పుడు నేను ఏం చేశాను అంటే వేడి కాకముందే నూనెలో టమాటా ఆనియన్ వేసేస్తాను ఫ్రెండ్స్. కానీ ఈసారి లేదు, ఆనియన్ వేడైనాకనే ఆనియన్ వేయాలని వేడైన వెంటనే ఆనియన్ వేసాను. నాకైతే మంచి హ్యాపీ అనిపించింది. ఎప్పుడు నేను అట్లా ఏం వేస్ట్ ఫెలోని అనిపిస్తుంది నాకు. కనుక వేడైనాక ఆనియన్ వేసాను, కొంచెం కలిపాను, కలిపిన తర్వాత ఇంకా అది తొందర మగ్గింది, బాగా వేడి అయిపోయింది రైస్ కుక్కర్, మగ్గింది. మేము రైస్ కుక్కర్లోనే వంట చేసుకుంటాం. ఆ చిన్న సిలిండర్ ఎప్పుడన్నా ఒకసారి అర్జెంట్ అవసరం ఉన్నప్పుడు ఓన్లీ చపాతీ అట్లా చేసుకునే టైంకే తప్ప ఇంకా నేనైతే అస్సలు యూజ్ చేయను దాన్ని. ఇట్లా బిర్యానీ కూడా చేశాను ఫ్రెండ్స్, మీకోసం పక్కా వీడియో పెడతాను. ఇంకా ఇలాంటి బ్యాచిలర్ స్టైల్ వంటలు ఏమేమి కావాలో ప్లీజ్ అలాగే కామెంట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నా యూట్యూబ్ ఛానల్ని తొందరగా సక్సెస్ చేస్తారని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగా ఎవరైనా బ్యాచిలర్స్ ఉండి ఇలానే వంట చేసుకుంటారో ప్లీజ్ అలాగే కామెంట్ చేయండి. మీరందరూ నా వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారో కామెంట్ కూడా చేయండి. నేను సాల్ట్ వేసాను, కొంచెం తగినంత సాల్ట్ వేసాను. ఎంత వేయాలో అంటే ఒక స్పూన్ వేసాను. పెద్ద ఉంటుంది కదా అది ఆనియన్, అది సగం కట్ చేసి వేసాను. తర్వాత ఒక స్పూను సాల్ట్ వేసాను, కలిపిన తర్వాత ఇంకొంచెం కలిపిన తర్వాత కొంచెం అది ఎర్రగా అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఎర్రగా అయినప్పుడు తెలుస్తుంది, ఎర్రగా అయిపోతుంది అన్నప్పుడు దాన్ని కొంచెం మంచిగా అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేద్దామని నేను అనుకున్నా, ఆయిల్ సరిపోలేదు, మొత్తం కొంచెం పీస్ చేస్తుంటా, ఆయిల్ సరిపోలేదు. అందుకోసం మళ్ళీ ఆయిల్ వేసాను, ఆయిల్ వేసి ఇంకా మంచిగా కొంచెం మళ్ళీ వేడి అయినాక ఇంకా అదేమంటారు పసుపు వేసాను ఫ్రెండ్స్. పసుపు కూడా కొంచెం ఒక స్పూన్, చిన్న స్పూన్ అంత చిటికెడు పసుపు వేసాను. పసుపు వేసిన తర్వాత అది మంచిగా ఉడుకుతుంది చూడండి ఫ్రెండ్స్. నిజంగా చాలా కూర మాత్రం చాలా టేస్టీగా ఉంది. పసుపు వేసాను. బ్యాచిలర్స్ కదా మీరు, ఏం చదువుతున్నారు అని మీరు కూడా అనుకోవచ్చు. నేనైతే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నా, మా ఫ్రెండ్ కూడా టెట్కి ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు ఇలా ఉంది చదువుకుంటాను. ఇంకా మంచిగా ఇక్కడ చూడండి నీట్గా ఇట్లా అయిన తర్వాత ఇది బాగా ఉడికిన తర్వాత బెండకాయ వేసాను. బెండకాయ వేసి కొంచెం సేపు మగ్గాలి అని, బెండకాయ కూడా కొంచెం ఉడకాలి కదా అని బెండకాయ వేసాను. బెండకాయ వేసిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసాను. బెండకాయ వేసిన తర్వాతనే అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ వేసి కొంచెం అది ఉడుకుతుంటుంది కదా, ఉడుకుతున్నప్పుడు ఇంకా కొంచెం మగ్గాలి కదా ఫ్రెండ్స్, అందులో వాటర్ అది ఉడికిన కొంచెం వాటర్ అయిపోతుంటుంది కదా, అట్లా అందుకోసం ఆల్రెడీ మనం బాండీలో వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్, అది బాండీలో వేయించుకున్నది ఇలా వేసాను. చూడండి ఎంత మంచిగా, నిజంగా బెండకాయ మొత్తం కర్రీ చాలా బాగా ముదిరిపోయిన కూడా నేను దాన్ని సెట్ చేసి చేశాను కూర. ఒకప్పుడు నాకు వంటలే రాకుండా నిజంగా వంటలు వచ్చేది మాత్రం ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ అయితే పెద్ద మంచిగా ఒక అయిపోతుంది కానీ వంటలు రాకుండా ఇప్పుడైతే నాకు అన్ని వంటలు వస్తాయి. నీట్గా వంట చేశాను, చాలా మంచిగా టేస్టీగా చేసుకుంటాను, తింటాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. నా వంటలు నాకైతే చాలా ఇష్టం. నా ఫ్యామిలీ వాళ్ళకు, మా ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టంగా తింటారు. నువ్వు మంచిగా చేస్తావు అని అంటారు. చేసుకోవాలి కదా అని అట్లనే
చేస్తాను నేనైతే. చాలా మంచిగా అనిపిస్తుంది. మీతో కలిపి కొంచెం అల్లం పేస్ట్ వేసి కొంచెంసేపు మూసేసిన తర్వాత ఇంకా కొంచెం కారం వేసాను. కొంచెం కారం వేసి అల్లం పేస్ట్ వేసాక కొంచెం అది మగ్గిన తర్వాత కారం వేసాను ఫ్రెండ్స్. కారం వేసిన తర్వాత ఒక స్పూన్ వేసాను. మా కారం చాలా కారం ఉంటుంది. ఒక స్పూన్ సగం వేసాను. చాలా కారం ఉంటుంది, ఘోరమైన కారం ఉంటుంది. అందుకే ఒక స్పూన్ సగం వేసాను. 1½ స్పూన్ వేసాను. 1 స్పూన్ వేసి తర్వాత టమాటా వేసి కొంచెం మగ్గబెట్టిన తర్వాత ఇంకా ఆయిల్ ఇట్లా వస్తుంది కదా, ఇంకా అందుకోసం ఇట్లా వస్తుంటుంది. నిజంగా మంచిగా అనిపించింది అబ్బా అని. కొద్దిగా కొత్తిమీర ఉంటే ఆ కొత్తిమీర వేసాను. కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత ఇంకా మంచిగా నిజంగా చాలా మంచి టేస్ట్ వచ్చింది. తర్వాత ఇంకా కొద్దిగా ఫీవర్ వచ్చినట్టు అయింది. నోరు అస్సలు బాగలేదని బాస్మతి రైస్తో రైస్ చేసుకున్నాను. వైట్ రైస్ చేసుకున్నాను. రైస్ చేసుకొని ఎంత మంచిగా తిన్నా, కూర్చొని ప్రశాంతంగా తిన్నా ఫ్రెండ్స్. నిజంగా తినగానే అది తిన్న తర్వాత ఇంకా కూర మంచి టేస్ట్ అయిపోయింది. చాలా బాగా అనిపించింది నాకైతే. చాలా మంచిగా అనిపించింది. మీరు బ్యాచిలర్స్ లాగా ఉంటే ఇంకా ఎలాంటి వంటలు చేసుకుంటారు? మీకు ఎలాంటి వంటలు కావాలో ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి. మేము చాలామంది అంటారు, మీరు రైస్ కుక్కర్లోనే కర్రీ కూడా చేసుకుంటారా అని అంటే, అవును, రైస్ కుక్కర్లో నాదొక రైస్ కుక్కర్ ఉంటుంది, మా ఫ్రెండ్ది ఒక రైస్ కుక్కర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇద్దరు 2 దాంట్లో ఒక దాంట్లో రైస్ పెడతాం, ఒక దాంట్లో కర్రీ చేసుకుంటాం. టిఫిన్ మా సిలిండర్ ఉంటుంది కదా చిన్నది, ఒక చిన్నపాటి ఇల్లు లాగానే సిలిండర్ ఉంటుందా చిన్నది, ఇంకా దాంట్లో దోశ చేసుకుంటాం. ఇడ్లీ అయితే ఘోరంగా ఇది రైస్ కుక్కర్ దాంట్లో పైన అది వస్తుంది కదా, దాంతోనే ఇడ్లీ చేసుకుంటాం. మేమైతే చాలా మంచిగా అన్ని వంటలు, అన్ని కర్రీస్ అన్నీ మంచిగా చేసుకుంటాం. నిజంగా నేను మా ఫ్రెండ్ అయితే వస్తుంది, మా అక్క చెల్లెళ్ళు అన్నీ ఉంటాము. ఊరికే గొడవలు కూడా అవుతుంటాయి, అన్నీ ఉంటాయి, మళ్ళీ నార్మల్గా అయిపోతుంటాం. ఇద్దరం చాలా మంచిగా ఉంటాం మేమైతే. ఇంకా హ్యాపీగా అంటే ఇంక ఎవరి లైఫ్ వాళ్ళది కదా ఫ్రెండ్స్. అంటే ఆమె లైఫ్లోకి నేను, నా లైఫ్లోకి ఆమె రాదు. ఎవరి పర్సనల్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. అంతే అనుకొని మంచిగా ఉన్న కాడికైతే ప్రశాంతంగా తింటాం, ప్రశాంతంగా ఉంటాం మేమైతే, నేను మా ఫ్రెండ్. తర్వాత ఇక్కడ చూడండి కలుపుతున్నాను. మంచిగా మగ్గి చాలా మంచిగా అయింది. లాస్ట్లో రైస్లో పెట్టుకొని కూడా తింటాను చూడండి. మీరైతే అమ్మ ఎంత బాగా చేసావు అని అంటారు. చాలా మంచిగా చేశారు మీరైతే. చాలా మంచిగా చేస్తారు. నాకైతే వంటలు చాలా మంచిగా వస్తాయి ఫ్రెండ్స్. అసలు నేను వంట చేసేదాన్ని కాదు, కానీ కొన్ని సిచ్యువేషన్స్లలో బయటికి రావాల్సి వచ్చింది, వంటలు చేసుకోవాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది. సిచ్యువేషన్స్ అంటే ఏం లేదు, గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి కదా, ఇంకా లేదు నాన్న, లేదు అమ్మ, నేను ఇంట్లో పోయి చదువుకుంటా అని వచ్చేసాను. తర్వాత ఇంకా క్యాంపస్లో సీట్ వచ్చింది. క్యాంపస్లో సీట్ రావడం వల్ల ఇంకా చాలా ధైర్యం వచ్చింది. చాలా మంచిగా ఉండి చదువుకున్నాను. మళ్ళీ తర్వాత మా ఫ్రెండ్తో పాటు రూమ్ తీసుకున్నాను. వంట చేసుకొని తిని ఉండడం. మేము 2 ఇయర్స్ అయింది. ఎవరైనా బ్యాచిలర్స్ 2 ఇయర్స్ ఒకటితో ఉండడం అంటే నాట్ ఏ జోక్. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, కానీ మేము కూడా అలానే ఉంటున్నాం. 4 మెంబర్స్ మేము, ఇద్దరైతే ఒక 2 months ఉన్నారు, తర్వాత వెళ్ళిపోయారు. తర్వాత మేమిద్దరం అయితే 2 ఇయర్స్ అవుతుంది. ఎంత మంచిగా మా ఓనర్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అంకుల్ ఒకడే మంచివాడు, ఆమె మంచిది కాదు. 100% ఆమె మంచిది కాదు. నేను ఎప్పుడైనా ఆమె అయితే చాలా, నేను ఎందుకంటే అనొద్దు కానీ చాలా మంది శత్రువులు చూశాడు. ఆమె అయితే అంకుల్ అయితే చాలా మంచివాడు, చాలా మంచిగా కూతురులా చూసుకుంటాడు. ఆయన కూడా ఒక ఎడ్యుకేషన్ పర్సన్ కాబట్టి అర్థం చేసుకుంటాడు కాబట్టి మమ్మల్ని ఏమన్నాడు. మా మీద ఇద్దరి మీద చాలా రెస్పెక్ట్ ఉంటుంది అంకుల్కి. చూడండి లాస్ట్లో ఎంత మంచిగా అయింది. చాలా మంచిగా అనిపించింది నిజంగా. చాలా టేస్టీ కూడా అయింది. తర్వాత ఇంకా నేను కొంచెం ఆనియన్ కట్ చేసుకొని రైస్లో చూడండి, బాస్మతి రైస్, ఆనియన్స్, బెండకాయ ఎంత మంచిగా ఉంది ఫ్రెండ్స్. ఇవాళ చాలా మంచిగా ఉంది. తర్వాత అట్లనే కూర్చొని ఇంకా తిన్నాను. చిన్న వీడియో క్లిప్ తీశాను. ఎంత బాగా అయిందో టేస్టీగా తిని పడుకున్నాను. పడుకొని 4:30కి లేచాను. 3:30కి లేచాను. అంత బాగా తిని మంచిగా తిని ఇంకా 3:30కి లేచాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ కామెంట్ తప్పకుండా చేయండి. బాయ్ ఫ్రెండ్స్.